హాయ్, దిస్ ఇస్ కృష్ణకాంత్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చిందండి. డాక్టర్ గారు, చేతులు కొంగర్లు పోతున్నాయి, కాళ్ళు కూడా రాత్రుల పూట లాగేస్తున్నాయి, బెడ్ మీద పడుకుంటే పిక్కల వెనక లాగేస్తున్నట్టుగా ఉంటుంది, నిద్ర పట్టట్లేదు అని వచ్చిందండి. ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తే అది మెగ్నీషియం డెఫిషియన్సీ. సో ఇందులో ఎవరికి ఈ ఇబ్బంది ఎక్కువ వస్తూ ఉంటది, ఎవరైతే నీరు తాగకుండా ఉండి స్ట్రీనియస్ ఎక్సర్సైజెస్ అంటే కండరాలు పనిచేసే యాక్టివిటీ ఏది చేసినా కూడా దాంతో పాటు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటాం. అంటే కొంతమందికి పొటాషియం డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం ఉండాల్సిన మోతాదులో ఉండకుండా తక్కువగా ఉండటం వలన, అంటే వాళ్ళు తీసుకునే డైట్ పరంగా కానీ కొన్ని రకాల రీజన్స్ వలన కానీ ఈ డెఫిషియన్సీ అనేది అంటే ఉండాల్సిన మోతాదు సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అదర్ కాజెస్ కనుక చూస్తే షుగర్ కంట్రోల్ లేకపోవడం వలన, తర్వాత కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ పేషెంట్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అనేది జరగడం జరుగుతుంది. సో వీటితో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ కూడా కండరాలని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులో మేము యూజ్ చేసే మెడిసిన్స్ లో బీపీ మెడికేషన్స్, ఒక రకమైన బీపీ మెడికేషన్స్ లో థైజైడ్స్ అంటాం, వాటి వలన అనిపించవచ్చు. అండ్ స్టిరాయిడ్స్ ఎక్కువ డోసులు వాడే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, వాటి వలన కండరాలు ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి రొటీన్ గా యూజ్ చేసేది ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్ లో, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వాళ్ళలో ఏదైతే కొలెస్ట్రాల్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడతామో అవి కండరాలను ఎఫెక్ట్ చేయడం వలన కూడా కండరాలు బిగుసుకుపోతా, లాగేసినట్టు అనిపించడం ఇలాంటివి జరుగుతుంది. కండరాలు బిగుసుకుపోతకి ల్యాబొరేటరీ టెస్ట్ తో పాటు ఎప్పుడు వార్నింగ్ సైన్, అంటే తరచూ చూసేది కాకుండా కొన్ని అన్కామన్ కాజెస్ కూడా ఉంటాయండి. అందులో ఇమ్యూన్ మీడియేటెడ్, న్యూరాలజీలో ఇమ్యూన్ మీడియేటెడ్ అంటే NMOSD అనేది, అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిపోయినాక మన కండరాలను ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కంపల్సరీ స్పెషల్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎప్పుడు ఈ స్పెసిఫిక్ అన్కామన్ కాజెస్ గురించి డాక్టర్ ని ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వాలి అంటే, బిగుసుకుపోతతో పాటు కొంతమంది కండరాల లోపల అదురుతున్నట్టుగా, అంటే కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది, మాకు ఇక్కడ తెలుస్తుంది ఏదో కదులుతున్నట్టుగా ఉంది క్లియర్ గా అని ఈ లక్షణంతో కొంతమంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా ఇమీడియట్ న్యూరాలజిస్ట్ అటెన్షన్ అవసరం అండి. సో వాళ్ళు కంపల్సరీ డీటెయిల్డ్ వర్కప్ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం.